ప్రస్తుతం మనం మేడ్చల్లో ఉన్నటువంటి జేఎస్ఎన్ రాజు సీనియర్ స్పేస్ అనేటువంటి ఒక ఓల్డేజ్ హోమ్ లో ఉన్నాము. నిజం చెప్పాలంటే ఇదేమి ఓల్డేజ్ హోమ్ కాదు. ఇల్లుంటే మనం ఎలా ఉంటాం, ఇంట్లో ఉంటే ఎలా ఉంటాం, అలాంటి ఒక స్పేస్ పెద్దవాళ్ళందరికీ కూడా. యాక్చువల్లీ సమంత అని చెప్పేసి ఒక ఆంటీ నాకు తెలిసిన ఆవిడ ఉన్నారు. ఆవిడ రీసెంట్గా ఇక్కడికి వచ్చారు. మేము సరదాగా సమంత ఆంటీ అని పిలుస్తుంటాము. సో ఆవిడ చెప్పారు చాలా బాగుంది ఇక్కడ, ఒక్కసారి నువ్వు రామ్మా అంటే ఈరోజు వచ్చాను నేను. ఈ ఆంటీ ఆవిడ. హాయ్ ఆంటీ. బా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అసలు నిజంగా చెప్తున్నానంటే అసలు ఇల్లు గుర్తుకు రాదు, ఏమీ గుర్తుకు రాదు. ఈ వాతావరణానికి ప్రతి ఒక్కరు రావటానికి ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇదంతా బాగుందండి. అసలు మా లాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారంటే చిన్న పిల్లలం అయిపోయి ఇలాంటి ఆటలు ఆడుకుంటామండి మేము. చాలా అంటే అసలు మామూలుగా చెప్పరాదండి. ఫుడ్ విషయంలో కానీ ఆటల విషయంలో కానీ మేము ఏదైనా కానీ వ్యాయామం చేయటానికైనా కానీ ఇక్కడ తీసుకునే శ్రద్ధ, వీళ్ళు మా ఇది ఇష్టపరిచేటువంటి అనుభవాలు ఒకటిగా చెప్పలేమండి. మాటలో చెప్పలేం, చేతలతో చూడాల్సింది మీరు అందరు. ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడ నుండి మా ఫ్రెండ్ జాయిన్ అయ్యారు. మా అమ్మాయి పిల్లలు అందరు సెటిల్ అయిపోయారు. అందుకోసం మేము రిలాక్స్ కోసము హ్యాపీగా ఉండాలి, అందరం కలిసి ఫ్రెండ్షిప్ లెక్క ఉండాలనేసి ఇక్కడ జాయిన్ అయిపోయాము. టైం టు టైం ఫుడ్, టిఫిన్ గానీ లంచ్, డిన్నర్ అన్ని టైంకి ఇస్తున్నారు. శ్రద్ధగా చూసుకుంటున్నారండి. యోగా చేసుకోవడం గానీ మెడిటేషన్ అన్ని బాగున్నాయి ఇక్కడ. డబ్బులు అని కాదు కానీ హ్యాపీగా ఉంది. ఈ ఏజ్ కావాల్సింది మాకు రిలాక్స్ కోసం ఇది చాలా బాగుంది. మమ్మల్ని చూసి మా లాంటి వాళ్ళు ఇంకొస్తే మేము అందరం ఫ్రెండ్షిప్ చాలా పెద్దగా కావాలి. ఈ ఏజ్కి ఏందినని హ్యాపీనెస్ కావాలి. చాలా కష్టపడుతూ కింద పైన పడుకుంటూ పిల్లలని అన్ని సెట్ చేసాం. ఇప్పుడు మాకు రిలాక్స్ కావాలి. ఆ టైంకి ఇది బాగుందండి. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అదే లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాము. ఎందుకంటే ఇందాక ఆవిడ చెప్పినట్లు పిల్లలందరూ సెటిల్ అయిపోయి, వీళ్ళేమీ ఎవరూ లేక చూడక వచ్చిన వాళ్ళు కాదు. పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయి, నాకు సమంత ఆంటీ వాళ్ళ అబ్బాయి అయితే యుఎస్లో ఉంటారు. సో అక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ మదర్ని సరిగ్గా చూసుకోలేమేమో, ఇట్లాంటి ప్లేసెస్లో ఉంటే బాగుంటారు, వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. సో ఎవ్వరు కూడా ఇబ్బందులు పడుతూ వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు చాలా హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి. ఇంకా ఈ వయసులో వండుకొని ఏం తింటాము, ఓ చోట కూర్చొని ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉందాము అనుకొని వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఇదైతే చాలా బాగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇది చూడండి, ఎన్ని పాతకాలం నాటి ఉయ్యాలలు అన్నీ. ఎంట్రీ కూడా ఎంత బాగుందో. దేవుడు రాగానే తర్వాత అక్కడ ఒక వెల్ కనిపిస్తోంది. అక్కడ చూడండి రోకళ్ళు, రోళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ చూడండి మజ్జిగ చేయటానికి కవ్వం అంటారు. పాత రోజుల్లో ఇది ఎట్లా చేస్తారో మరి తిరగట్లేదు. ఓకే, భలే ఉంది కదా. ఇది ఎవరన్నా రండి, ఎలా చేస్తారు ఇది ఎవరన్నా చూపించండి ఒకసారి మాకు. తర్వాత లోపలికి వచ్చి అన్నీ చూస్తాం. ఆంటీ ఒకసారి రావచ్చు కదా, ఎలా చేస్తారు చూపియండి. ఓకే 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 2 హ్యాండ్స్ యూజ్ చేయాల్సింది. ఓకే సూపర్. అసలు వెన్నొస్తుంది, బాగుంది. ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు ఇక్కడ? చేస్తాం, బాగుంటుంది మాకు సరదా. నేను వచ్చి 1 మంత్ అయింది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంటి దగ్గర ఉంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళని సోది చెప్పడం కన్నా ఇక్కడ ఇవన్నీ చూసి మాకు ఆనందం ఎక్కువయ్యి ఆరోగ్యంగా కూడా ఉంటున్నాము. ఇలాంటివన్నీ పూర్వకాలం చేసేవాళ్ళం కాబట్టి బాడీకి ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడు అన్ని మిక్సీలు, గ్రైండర్లు అవన్నీ వచ్చేసి ఏది లేదు. మాకైతే ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాము. రండి ఆర్గనైజర్తో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇంత మంచి స్పేస్ని, చాలా పెద్దగా ఉంది స్పేస్ కూడా. ఇంకోటి ఏంటంటే నాకేదో ఆశ్రమానికి వెళ్ళిన ఫీలింగ్ కలగలేదు, అసలు ఒక ఇంట్లోకి వచ్చినటువంటి ఫీలింగే కలిగింది. సరే ఆయనతో కూడా మాట్లాడదాము. ఎందుకంటే ఆంటీ ఇప్పటికే, మా సమంత ఆంటీ ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు ఇప్పటికే ఆయన గురించి. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం రండి. ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి రాజుగారు ఈయనే, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రాజుగారు. మంచి స్పేస్ని మీరు పెద్దవాళ్ళ కోసం తీసుకొచ్చారండి, చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. మా సమంత ఆంటీ అయితే ఫుల్ ఖుషి ఉన్నారు ఇక్కడ. రీసెంట్గా జాయిన్ అయ్యానమ్మా, బాగుందని చెప్తున్నారు. అంటే ఇది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం కాదు, నాకు ఆ విషయం అర్థమైంది. చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి,
అవును. అంటే మనకి ఏ టెన్షన్స్ లేకుండా వండుకోవటం, కొనుక్కోవటం, పెట్టుకోవటం, ఈ గోలంతా లేకుండా హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినట్టుంది అనిపిస్తుంది. మీకు ఏంటి అసలు మెయిన్ థీమ్ ఏంటి? పిల్లలు ఎక్కడెక్కడ ఉండి పేరెంట్స్ అందరూ కూడా ఒంటరిగా ఉండి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పలకరించే వాళ్ళు లేక పిల్లలు దూరం అయ్యారని చెప్పి వాళ్ళు ఒక రకమైన ఇదిలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చోట అనేది గ్యాదర్ చేసి వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి మంచి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఎట్లా అయితే ఓల్డెన్ డేస్ ఎలా గడపాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా చేయాలని ఒక ఆలోచనే ఉద్దేశం. అవును. ఇది రూపకల్పన, దానికి అసలు రూపకల్పన అదనమాట. అవును. సరే ఒకసారి చూపిస్తారా? ఆల్రెడీ నేను కింద వరకు చూసేసిన. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ అంటే వాళ్ళ అకామిడేషన్ అది ఎలా ఉంటుంది అవి కూడా చూద్దామా ఒకసారి? తప్పకుండా. చూపిస్తారా? కిచెన్ ఎస్పెషల్లీ తప్పకుండా. వెళ్దామండి. చూసారా, ఇబ్బంది పడకుండా పెద్దవాళ్ళు లిఫ్ట్ కూడా ఉంది. బెడ్రూమ్ చూపిస్తారా? మెడిటేషన్ హాల్. మెడిటేషన్ రూమ్ ఉందా? ఓ చూపించండి. నేను చెప్పులు తీసేసి వస్తానండి. మార్నింగ్ టైం అబ్బా, ఎంత బాగుందో మెడిటేషన్ రూమ్, అసలు చాలా బాగుందండి. వాళ్ళు కూర్చొని యోగా చేసుకున్నా వాళ్ళకి ఏదైనా కానీ యాక్టివిటీ చేసుకున్నా మార్నింగ్ టైం వాళ్ళకి నచ్చిన విధంగా ఇందులో స్పెండ్ చేయాలి. ప్లస్ ఏదైనా బుక్స్ కానీ రీడింగ్ కానీ లైబ్రరీ కానీ ఏదైనా చేసుకున్నా కానీ మెడిటేషన్గా కానీ వాళ్ళు పీస్ఫుల్నెస్ కావాలి అంటే వేయింగ్ మిషన్, వేయింగ్ మిషన్, యోగా మ్యాట్, యోగా మ్యాట్ చాలా బాగుందండి. స్పెషల్లీ మెడిటేషన్ కోసం డిజైన్ చేసినట్టు. అవునండి. అది ఓంకార నాదం కూడా వినిపిస్తా ఉంది. మా ఆంటీకి ఒక అలవాటు, ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ తగిలించుకునే ఉంటారు ఆవిడ, తెలుసా? ఇక్కడ కూడా చూసారా, బ్యాగ్ వదలరు అసలు. ఆవిడ ఫస్ట్ నుంచి అలవాటు, బ్యాగ్ తగిలించుకునే తిరుగుతుంటారు. ఇంకా వదలలేదు అలవాటుని. ఇంకా తీసేస్తలే. ఇక తీసేస్తారు. ఇంక భయం. కానీ స్టైల్ గా మామూలుగా ఉండరు అంటే ఎప్పుడు ఇంతే కదా. ఎప్పుడు సంతోషంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది. అంతేనా? సరే మరి మీ బెడ్రూమ్ చూపిస్తారా ఒకసారి? రండి. మీరు స్టెప్స్ ఎక్కుతారా? ఎక్కగలరా? పరిగా అమ్మ వద్దు వద్దు, పోటీ వద్దు, మీతో కష్టం నాకు. మీదేనా ఇది? ఓకే. మీరు మామూలుగా ఇంట్లో కూడా మీకు గుర్తుందా, చెప్పులు వేసుకొస్తే ఊరుకునేవాళ్ళు కాదు, అందుకే చెప్పులు వదిలేసిన. ఇదేనా? ఓకే. ఏ బెడ్ మీది? ఇదా? సూపర్. కబోర్డు. మామూలుగానే చాలా హుషారు ఉంటారు, ఇంకా హుషారు అయిపోయారు ఇప్పుడు. ఇప్పుడు ఇల్లు ఏమి గుర్తురావట్లేదేమో అస్సలు. ఇక్కడ అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అదే కదా, సూపర్. అసలు చూస్తారు వెళ్తారు. ఇటు రోడ్ సైడ్ కూడా వెంటిలేషన్ బాల్కనీ కూడా వ్యూ కోసం అంటే వాళ్ళకి గాలి వెంటిలేషన్. ఇక్కడ అంటే కిచెన్ అయితే ఉంది కానీ యూజ్ చేయరండి. వాళ్ళకి ఏంటంటే జనరల్ గా ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, ఇంకొక బెడ్రూమ్, ఇంకొక 2 members. ఒక రూమ్ లో 2 members అంటే ఓన్లీ. టోటల్ ఈ ఫ్లాట్ లో 4 members ఉంటారు అంతే. కావాలంటే ఇక్కడ కూర్చొని టీవీ చూడొచ్చు, వాళ్ళకి నచ్చిన విధంగా స్పెండ్ చేయొచ్చు. ఒక ఇంట్లో ఎట్లయితే ఉంటామో అట్లానే ఇక్కడ కూడా. ఇక్కడ కూడా డిఫరెంట్ గా ఏంటంటే 3 ఫ్లాట్స్ ఉంటాయి. 3 ఫ్లాట్స్ లో ఏంటంటే ఓన్లీ లేడీస్ కూడా ఒక ఫ్లాట్ ఉంటుంది, జెంట్స్ ఒక ఫ్లాట్, ఫ్యామిలీస్ కావాలంటే ఒక ఫ్లాట్ సపరేట్ గా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కావాలన్నా ఒక రూమ్ అనేది వాళ్ళకి తీసుకోవచ్చు. ఎంత మందికి అకామిడేట్ చేయగలుగుతారండి? ఇక్కడ మీకు ఒక ఫ్లాట్ కి వచ్చి 4 members. కాదు, కంప్లీట్ గా ఒక ఫ్లోర్ లోను కంప్లీట్ అంటే 40 to 45 members ఓన్లీ టోటల్. అంతే. ఇంకెక్కడ కూడా ఏంటంటే ఓవర్ స్ట్రెంత్ పెట్టి అది కమర్షియల్ గా అట్లా అనుకోకూడదు. హోమ్లీగా ఉండాలి. వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో లేఖను మన దగ్గరికి రావటం అనేది కాదండి, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పలకరించే వాళ్ళు, వాళ్ళకి గ్యాదరింగ్ ఉండటానికి లేదు. వాళ్ళకి పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి పిల్లలు గుర్తొచ్చి వాళ్ళు ఒంటరిగా అలా ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరినీ ఏంటంటే ఒక చోట మీకు ఇక్కడ ఏది చూసినా కమర్షియల్ గా అనేది ఎక్కడ ఉండదండి. మన ఇంట్లో ఎట్లా ఉంటుందో ప్రతిదీ కూడా ఒకసారి కిచెన్ చూద్దామండి. ఈ ఫ్లోర్ లో ఏంటంటే అంటే 4 కదండి, మొత్తం 12 members ఉంటారు. మొత్తం అంటే 3 కదా, 3 4 12. 4 ఒక దాంట్లో 4 members, 3 flats అంటే 12 members.
కిచెన్ కమ్ డైనింగ్. ఇది కిచెన్ కమ్ డైనింగ్ అండి. ఓకే, యాక్చువల్గా చాలా మా బాగుంది. నాన్నగారిది, అది జంపన సూర్యనారాయణ రాజు. ఆయన పేరు మీదనే కదా? ఆయన పేరు జేఎస్ఎన్ మీద రాజు గారు. అవునండి. ఓ, ఇది భలే ఉన్నాయండి. అది మట్టివి కదా, మట్టి పిడతలు, అవునండి. మట్టి కుండలు, అవును. బెండకాయ ఫ్రై. అవును. అబ్బా, ఇది పెరుగు. దీంట్లో పెరుగు, ఇది పెరుగు ఇందులో తోడు పెడితే చాలా మంచిది హెల్త్ కంటారు, అంత టేస్టీగా కూడా ఉంటుంది అంటారు. టేస్టీగా. సూపర్. అసలు ఈరోజు ఏంటి కర్రీస్ చేశారు? ఇది ఫ్రై అండి. ఇది కంద ఫ్రై. కంద ఫ్రై. Yeah. పాత రోజులు కంద ఫ్రై ఇప్పుడు ఎవరు తింటున్నారండి? పచ్చి పులుసు, ఇది పప్పు. ఇదేంటి? ఇది అరటికాయ తోటి కర్రీ. ఇది ముద్దపప్పు. ఇది ముద్దపప్పు. ఇది పెసరపప్పు. పెసరపప్పు. ఇది మజ్జిగ చారు. అవును. అంతేనా? అవును. ఇక్కడ దాంతో పాటు వైట్ రైస్, బ్రౌన్ రైస్ కూడా ఉంటుంది. మనకి ఏది కావాలంటే ఏది కావాలంటే అది వాళ్ళకి. ఓకే ఓకే. మీ కిచెన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. అవునండి. అంటే స్ట్రెంత్ సింపుల్ గా, చిన్న స్ట్రెంత్ తక్కువ కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనం నచ్చిన విధంగా అన్ని చేసుకోవచ్చు అని. చాలా బాగున్నాయి అసలు అన్నీ కూడా. చాలా ఆర్గనైజ్డ్గా, చాలా నీట్గా అన్నీ బాగా చేశారండి. మేము ఇందాక ఇక్కడ ఇవి చూశాను మీ దగ్గర, కొన్ని ఇత్తడి పాత్రలు చూశాను. ఇత్తడివి అన్ని. ఇవి వింటేజ్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు దొరకట్లే యాంటిక్, ఇప్పుడు దొరకట్లే. ఎప్పుడు అప్పట్లో వాళ్ళకి అది చూడగానే ఆ రోజులు గుర్తుకు రావాలి అని. అందుకు పెట్టారా? అంటే మెమరీ ఎక్కడో చోట వాళ్ళకి. అవి చాలా వెయిట్ కూడా ఉంటాయి అసలు. ఇప్పుడు దొరకట్లేవండి. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇంత బాగుంది, అసలు ఇంట్లో ఉన్న ఆ అట్మాస్ఫియర్ కనిపిస్తా ఉంది. మరి ప్రైజింగ్ ఏమైనా చాలా ఎక్కువ, అందుబాటులోనే ఉంటుందా? అంటే అందుబాటులోనే ఉంటుంది, కాకపోతే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ ప్రైజింగ్ ది, దాని వాల్యూ ఏంటి అనేది కూడా వాళ్ళకి అనేది క్లారిటీ వస్తుంది. మనం ఇప్పుడు పెట్టిన ప్రైజింగ్ కి దానికి ఏంటి అనేది వాళ్ళకి రియల్ గా చూస్తే వాళ్ళకి క్లారిటీ అనేది ఉంటుంది. అయినా లిమిటెడ్ గా పెట్టుకున్నారు కదా, లిమిటెడ్ మెంబర్స్, ఎక్కువ మంది కూడా లేదు. కమర్షియల్ అనేది ఎక్కడ రాదండి. అదే అదే. వాళ్ళకి ఏంటంటే మన ఇంటిలో అన్ని సర్వీసులు మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగి, అలాగే హాస్పిటల్ రిలేటెడ్గా కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా డాక్టర్ని పిలిపించటము, లేకపోతే వీళ్ళని అక్కడ తీసుకెళ్ళటము. వెహికల్ కూడా వ్యాన్ ఉంది, దానికి ఏదైనా కావాలన్నా ఆ సర్వీస్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాం. సరే అండి, మరి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారండి, మీ నంబర్ ఏదైనా ఇవ్వండి. నేను తప్పకుండా అండి, నేను నెంబర్ ఇస్తాను. 9390017119 అండి. ఇది ఏడ్చల్ లొకేషన్ వచ్చి మేడ్చల్ వస్తుంది. మేడ్చల్ బస్ స్టాండ్ నియర్గా వస్తుంది. మా ఆంటీకి అయినా ఎలాగైనా ఎక్కువ మంది కావాలంట, కొత్తగా స్టార్ట్ చేశారు కదా. అవునండి. సో ఎక్కువ మంది వస్తే ఆవిడ కూడా చాలా హ్యాపీ. మామూలుగానే ఇప్పుడు చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఆవిడ చూస్తుంటే. బట్ ఇంకా ఎక్కువ మంది వచ్చాను, ఇంకా హ్యాపీగా ఉంటారు కదా. మీ వైఫ్? అవునండి, మా వైఫ్. రైట్. మీరు దగ్గరుండి చూసుకుంటారా మరి, గ్యారంటీయా? అవునండి. లేకపోతే మీరు ఎక్కడో ఉండి ఇక్కడ ఎవరినో పెట్టి? అది అట్లా ఉండదండి. ఇక్కడ నేను ఎక్కడున్నా చూసుకోవడం అనేది మెయింటెనెన్స్ లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండానే చేసుకుంటాం. ఎక్కడ కూడా మానిటరింగ్ అనేది ఇక్కడ ఉండి చేసుకునే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబరే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? మేమందరం ఒక కుటుంబం. అందులో వాళ్ళే మాకు ఇక్కడ దానికి తగ్గ పర్సనే ఉంటారు. ఓకే. ఊటీలో కూడా కుండలు భలే పెట్టారండి. నా ఫేవరెట్ కలర్స్ 2 ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుందండి. అది ఒక ఆశ్రమం లాగా అయితే నాకు అనిపించట్లే అస్సలు. ఎక్కడ ఆశ్రమం లాగా ఆ ఫీలింగే కలగట్లే అసలు. కంప్లీట్గా ఒక హౌస్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగుంది. మీరు చాలా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా చూసాను, ఇలా ఎక్కడ చూడలేదు. కానీ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అని నేనైతే అన్ను. వాళ్ళకి ఏంటంటే ఒక హౌస్, వాళ్ళ రిటైర్మెంట్ హౌస్ అని నేను అనుకుంటాను. ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే నేను అన్ను. అవును. కానీ చాలా మందికి ఏంటంటే రీచ్ అవడం ఏంటంటే తొందరగా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది రీచ్ అవుతుంది. అంటే ఆ వర్డ్ అనేది కనెక్ట్ అవుతుంది. లేకపోతే ఒక రిటైర్మెంట్ హోమ్ డెఫినెట్ గా ఎవరికైతే అవసరం ఉంటుందో, అంటే ఎవరికైతే నీడ్, అన్నీ ఉంటాయి అందరికి. బట్ అన్నీ ఉన్నా కూడా ఇంకా మాకు పిల్లలతో లేకపోయామన్న ఫీలింగ్ లేకుండా ఫ్రెండ్స్ తోటి గడిపేందుకు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంట్లో ఇద్దరికి చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోలేరు. మన దగ్గర ఏంటంటే వాళ్ళకి ఏ టైంకి ఏది అవసరం అనేది ప్రాపర్ గా అన్ని కూడా రెడీగా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడన్నా పిల్లల దగ్గరికి వాళ్ళు వెళ్ళాలన్నా
వాళ్ళ రూమ్ వాళ్ళు లాక్ చేసుకుని పిల్లల దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేసి మళ్ళీ రావచ్చు. రావచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నారు మీరు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలంటే కూడా రావచ్చు. ఓకే, చాలా బాగుందండి. నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. ఎలా ఉంది ఆంటీ ఫుడ్? చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. మేము చేసినా ఇంత రుచిగా ఉండకపోవచ్చు, అంత బాగుంది. నేను కూడా టేస్ట్ చేస్తా అయితే. రండి. కానీ చాలా హైజెనిక్గా కూడా కనిపిస్తుంది. కింద కూడా అసలు ఎక్కడ ఇంత కూడా మనకి ఏది బ్యాడ్గా అనిపించట్లేదు. చాలా హైజెనిక్గా ఉంది. ఫుడ్ కూడా టేస్టీ ఉందంటే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఎవరైనా ఫస్ట్ ఫుడ్ ఎలా ఉందని చూస్తాం. రెస్టారెంట్లు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, టేస్టీగా ఎక్కడ ఉంది అని వెతుక్కుని వెళ్తుంటాం కదా. ఇక్కడ అవసరం లేకుండా మంచి టేస్టీ ఫుడ్ అయితే ఇక్కడ పెడుతున్నారు. ఎలా ఉందండి? చాలా బాగుందమ్మా, మళ్ళీ మళ్ళీ రావాలి మీరు కూడాను. ఇది రుచిగా ఉంది కాబట్టి రమ్మని పిలుస్తున్నాము. నేను తినడమే కాదు, మీకు కూడా తినిపిస్తాము. తప్పకుండా. థ్యాంక్ యూ ఆంటీ. మన ఇద్దరికి చాలా సంవత్సరాలు పరిచయం ఉన్నా కూడా అండి అండి అనడం మానరా మీరు? ఆవిడ చూడు, నేను చక్కగా అమ్మని పిలిచారు ఫస్ట్ సారి. అంటే అన్ని అనే పదంలో ఒకరంటే ఒకరికి ప్రేమ, అభిమానాలు, అనురాగాలు ఎక్కువ పెరిగిపోతాయండి. అందుకని అందుకని ఇది మీకు అలవాటు అప్పటి నుంచి? అలవాటు. ఎలా ఉందండి ఫుడ్? చాలా బాగుందండి, ఇంట్లో తిన్నట్టుగానే ఉంది. ఎలా ఉందమ్మా? బాగుందండి, ఏది బాగా నచ్చింది? అన్ని బాగున్నాయండి మేడం. అన్ని బాగున్నాయా? బాగున్నాయి, మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా తినాలి. తప్పకుండా తింటారు. ఏ కర్రీ నచ్చింది చెప్పండి ఆంటీ? నాన్న కంద కర్రీ బాగుంది, ముద్దపప్పు బాగుంది, పెసరపప్పు బాగుంది, అన్నీ బాగున్నాయి. మన ఇంట్లో ఒక్క కూర 2 కూరలు, ఇక్కడ 4 కూరలతో భోజనం మాకు. సూపర్ అసలు. రసం కానీ మజ్జిగ ఏది కానీ తక్కువ ఉండదండి. లంచ్లో లంచ్, టిఫిన్కి కూడా రోజు ఒక వెరైటీలు. సూపర్గా ఉన్నదండి ఇక్కడ. మీరు కూడా మాతో చూడండి ఒకసారి. తప్పకుండా తింటాను ఇప్పుడు. తిని చెప్పండి. ఎలా ఉందండి ఫుడ్? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏది బాగుంది? అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. అన్ని బాగానే ఉంది. చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా. అన్ని బాగానే ఉన్నాయి. ఎలా ఉంది మీకు? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. నేను చెప్తా ఏది బాగుందో ఏది బాగుంది. అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు వీళ్ళు. మనం చూద్దాం, మనం టేస్ట్ చేసి ఏది బాగుంది ఏది బాగాలేదో చెప్దాం. ఓకేనా? తప్పకుండా అండి. బెండకాయ కూర చాలా బాగుంది. అంటే నేను ఫస్ట్ తిన్నాను. నెయ్యి ఏమంటారా పెసరపప్పులో? చాలు. ఫుల్ డైటింగ్. ఎక్కువ స్పైసీ లేకుండా కదా, చాలా మంచిగా ఉంది అసలు. ప్రతి వాళ్ళకి కూడా అంటే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకి అవును, ఉప్పు కారాలు ఎక్కువ వేయకుండా మంచిగా ఉంది. వాళ్ళందరికీ ఉపయోగపడేట్టు. మరీ వైట్గా లేకుండా, రైస్ కూడా సింగిల్ పాలిష్ అనుకుంటా. నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది అసలు. ఎందుకంటే ఫుడ్ అనేది ఇంపార్టెంట్, ఇందాక చెప్పినట్లు. అది లేకపోతే మంచిగా తినలేము అసలు, ఏది కూడా ఉండలేము ఎక్కడ. ఈ రోజులలో ఎప్పుడన్నా ఒక్కసారి తింటే వేరే. డబ్బున్నోడు అదృష్టవంతుడు కాదు ఈ రోజుల్లో, ఆరోగ్యం ఉన్నోడు అదృష్టవంతుడు. ఎగ్జాక్ట్లీ. డబ్బు ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అవును అవును. మీరు ఏదో ఉంది, ఒకసారి టేస్ట్ చేస్తానండి. ఏం కూర తెలియదు, ఏం కూర చూస్తా. ఏం కూర అండి ఇది? అరటికాయ దప్పడం. అంటే మేమైతే పులుసు అంట. అరటికాయ పులుసా? అరటికాయ పులుసు కూడా పెడతారా? నాకు తెలియదు. దప్పలానికి పర్యాయ పదం పులుసు ఏమో మరి. పప్పును అరటికాయ దప్పడం కలుపుకొని తింటే చాలా రుచిగా. అవునా? అయితే పప్పు వేయండి కొంచెం. అవునా? ఉట్టి పప్పు, ఇది ముద్దపప్పు. చాలు. చాలా టేస్ట్ ఉన్నాయండి. మీ కుక్ ఎవరో ఒకసారి నేను చూడాలి. చాలా టేస్ట్ ఉన్నాయి. అమ్మ బాగా చేశారమ్మా, చాలా బాగున్నాయి. కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా చేశారు అసలు. మీరు రెస్టారెంట్ కనుక పెడితే మామూలుగా రారు జనాలు మీ దగ్గరకు. మీరు ఎందుకు పంపుతారు? పంపరగా. అసలు ఒకవేళ పెడితే మాత్రం ఆవిడ క్యూ కడతారు. పంపిరు ఇక్కడి నుంచి. సూపర్ ఉంది నిజంగా ఫుడ్. అసలు ఏది కూడా ఇక్కడ ఇది లేదు అది లేదు అని చెప్పడానికి లేదు. అన్నీ మన ఇంట్లో ఎలా సౌకర్యవంతంగా అయితే కంఫర్ట్గా అయితే ఉంటామో సేమ్ కంఫర్ట్స్ ఇక్కడ మనకి దొరుకుతున్నాయని చెప్పాలి 100%. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి.
అందుకే మా సమంత ఆంటీ నువ్వు రా ఒకసారి మా ఆశ్రమానికి రావాలి, చూడాలి నువ్వు ఖచ్చితంగా అని చెప్పేసి 1 వీక్ నుంచి అడుగుతా ఉన్నారు నన్ను. ఈరోజు కుదిరింది. మిమ్మల్ని చూడడం కూడా హ్యాపీగా ఉంది ఆంటీ. చాలా సంతోషం. నువ్వు వచ్చినందుకు, Thank you. పిలవగానే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మేమందరం కూడా మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఎవరికి అవసరం ఉందో వాళ్ళు 100% మరో ఆలోచన లేకుండా డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోవచ్చు. అంత బాగుంది.